హాయ్ మ్యామ్, మొన్న మా మమ్మీకి ఇంప్లాంట్ వేశారు కదా, ఇప్పుడు మమ్మీకి ఎంఆర్ఐ తీయించాలంటున్నారు. ఎలా? డెంటల్ ఇంప్లాంట్స్ వేయించుకున్నప్పుడు మీరు ఒకవేళ ఎంఆర్ఐ స్కాన్ తీయించుకోవాల్సి వస్తే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డెంటల్ ఇంప్లాంట్స్ లో ఉండే మెటల్ మనకి నికెల్ టైటానియం అలాయ్, అంతేకాని స్టెయిన్లెస్ స్టీల్ అలాయ్ మోతాదు చాలా తక్కువ ఉంటుంది. రెండో సినారియో మనకి మెటల్ క్రౌన్స్ కానీ బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ వేయించుకుంటాం. సో మెటల్ క్రౌన్స్ ఆర్ బ్రిడ్జెస్ లాంటివి ఉంటున్నప్పుడు, మల్టిపుల్ టీత్ లో ఉంటున్నప్పుడు ఎంఆర్ఐ అనేది సరిగ్గా డేటా తీసుకోలేదు అండ్ ఆల్సో ఎక్స్రే అనేది నీట్ గా రాదు. ఎప్పుడు మీరు కంగారు పడాలంటే హెడ్ అండ్ నెక్ రీజియన్ లో ఎప్పుడైతే ఎంఆర్ఐ మీకు కావాలో అప్పుడు మనం కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది, లేకపోతే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మూడో సినారియో వచ్చేసి మెటల్ బ్రేసెస్. సో మెటల్ బ్రేసెస్ అన్నవి మన టీత్ కి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ లాంగ్ టైం ఉంటాయి. అంటే ఒక 1 to 1.5 years వరకు మనకి మెటల్ బ్రేసెస్ ఉంటాయి. సో నా దగ్గరికి చాలా మంది పేషెంట్స్ ఎవరైనా పిల్లలు ఆడుకుంటూ కింద పడిపోయినప్పుడు లేకపోతే యాక్సిడెంట్ అయినప్పుడు వస్తూ ఉంటారు, ఇట్లా మెటల్ బ్రేసెస్ ఉన్నాయి మేడం, ఎంఆర్ఐ తీయించాలి అని. అలాంటి సినారియోస్లో ఐ వుడ్ సజెస్ట్ తప్పకుండా ఆ మెటల్ బ్రేసెస్ని తీయించేసి మీరు మీ మెడికల్ ట్రీట్మెంట్ ఫినిష్ చేసుకొని తర్వాత మళ్ళీ మీ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ డెంటల్ ఇంప్లాంట్స్ విషయంలో మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే దాంట్లో ఉండేది నికెల్ టైటానియం అలాయ్. సో నికెల్ టైటానియం అలాయ్ మన ఎంఆర్ఐ డిటెక్ట్కి ఎలాంటి ప్రాబ్లము ఉండదు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. అమ్మయ్య, థ్యాంక్స్ సో మచ్ మ్యామ్. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా మా పేజ్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.